పాలు ఏదే ఒకసారి చూడు. ఆహా, ఏం లుక్ వేసావు పాలు. సర్లే, ఏం చెప్పడానికి వచ్చావో? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పక్కన కూర్చున్న ప్రెస్ మీట్ మకుం చూడండి మీరు. ఎంత విచారంతో ఆయన చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని నాకు 24 ఇచ్చారు. బాబు పక్కన పవన్ హుషారుగా కూర్చుంటే నువ్వేంది విచారంగా కూర్చున్నాడు అంటున్నావు? ఆయనకి నిజంగా విచారం ఉంటే బాబు పక్కన ఎందుకు కూర్చుంటాడు చెప్పు? వాళ్ళిద్దరూ అట్టా పక్క పక్కన ఉండడము నీకు జగన్కి విచారంగా ఉందా ఏంది? మరి ఎన్ని కోట్లు ఇచ్చారో ఎందుకు చెప్పలేదు? పవన్కి బాబు డబ్బు ఇచ్చాడని అంటున్నా. ఆయన డబ్బుకు లొంగేవాడే అయితే బిలియనర్ అయిన నీకు ఎప్పుడో లొంగేవాడు కదా పాలు. తమ్ముడు, జన సైనికులందరూ ఇప్పటికీ 15 మంది నాయకులు, అందులో ఎమ్మెల్యే కంటెస్టెంట్స్ పేర్లు చెప్పమంటే చెప్తా, ప్రజాశాంతి పార్టీలో చేరిపోవడానికి నన్ను కలిశారు ఆల్రెడీ. జనసేన నాయకులు నీతో కలిశారని చెప్తున్నావో? వెనకటికి నీలాంటోడే ఏనుగు హెలికాప్టర్ నడిపిందని చెప్పాడంట. వాళ్ళు ఎంతో కొంత బలం ఉన్న వైకాపాకి వెళ్లకుండా నీ వెంట వస్తారా? జనసేనలను చిత్తుగా ఓడించి ప్రజాశాంతి పార్టీ ఎమ్మెల్యేలని కనీసం 100 మందిని గెలిపించాలి. ఇదిగో పాలు, నీకు 100 సీట్లు వచ్చే సత్తానే ఉండుంటే నీ పరిస్థితి ఇట్టా ఎందుకు ఉంటుంది? పవన్ కళ్యాణ్ మరొక ఆఫర్ ఇస్తున్నాను నేను. ఇదే నీకు చివరి ఆఫర్. ఇబ్బండబ్బడా, దసరా దీపావళి ఆఫర్ లాగా ఇది చివరి ఆఫర్ అంటున్నావో? నీ ఆఫర్లు తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేక ఇట్టా పవన్ కళ్యాణ్కి ఆఫర్లు ఇస్తున్నా. ఇప్పుడు అర్థమైందా అన్నయ్య చెప్పిన అన్ని దైవ ప్రవచనాలని? నీకు నువ్వు పవన్కి అన్నయ్య అని ఫీల్ అవుతున్నావో? నువ్వు ఫీల్ అవుతున్నావు సరే, ఆయన నిన్ను అన్నయ్యలా ఫీల్ కావద్దా? మీకు 15 నుంచి 20 సీట్లు వస్తాయి అన్నాను. 18 సీట్లు వచ్చాయా లేదా 2009లో? మీకు 15 నుంచి 20% మధ్యలో వస్తాయి అన్నాను ఓట్ బ్యాంకు. మీకు 18% ఓట్ బ్యాంక్ వచ్చిందా లేదా? ఏంది పాలు, అట్టా నువ్వు జ్యోతిష్కుడిలాగా చెప్పినవన్నీ జరిగాయిగా అంటున్నావు? అంత జ్యోతిష్యం తెలిసినవు నువ్వు ఇప్పటి వరకు కనీసం సర్పంచ్గా కూడా ఎందుకు కాలేదంటావు? వాడిచ్చిన 24 సీట్లు మేము కుక్కలమా? వాడు దుమ్ములేస్తే నరకడా తినడానికి బిస్కెట్లు వేస్తే మేము కుక్కలమా? 15, 20 సీట్లకు అమ్ముడుపోవడానికి. మరి ఇప్పుడు కుక్కవా? చీ అంటున్నారు. ఒకసారి చదువు, ఆ కామెంట్స్ చదువు. లక్షలు కాదు, దాదాపు 2 కోట్ల కామెంట్స్ ఉంటాయి ఇప్పటికి. పవన్ని కామెంట్లు చదువుతా కూర్చోమంటున్నావు? ఆయనకు కూడా నీలాగా పని పాట లేదనుకున్నావా ఏంది కామెంట్లు చదువుతా కూర్చోడానికి? మన ఇద్దరిని కలమని జనాలు కోరుకుంటున్నారు. జనాలు పవన్ని నిన్ను కలవమని ఎందుకు కోరుకుంటారు చెప్పు? నువ్వు ఆ కోరుకుంటా జనాల మీద వేస్తున్నా. నీకు ఓట్ బ్యాంక్ లేదు, నీకు డబ్బు తెచ్చే సత్తా లేదు. తస్సదియ పాలు, పవన్కి ఓటు బ్యాంకు లేదని చెప్తావేంది? ఆయనకి ఓటు బ్యాంకు లేకపోతే నీతో కలవమని ఆయన ఎందుకు బ్రతిమలాడుతున్నావు? నువ్వు ఆ రోజు మోదీని తిట్టావు, బీజేపీని తిట్టావు, సిపిఐ సిపిఎంలతో పొత్తులు పెట్టుకున్నావు, బీఎస్పీతో మరలా నువ్వు మోదీ తొత్తు అయిపోయావు. ప్రజలు చీ అంటున్నారు. అలాంటి బ్రతికే కంటే చావే మేలని అంటున్నాడు. వరే పాలు, పవన్ని చావమన్నట్టు అంటావు ఏంది? అయినా 2019 ఎన్నికల్లో పవన్ కన్నా 1 సీట్ వచ్చింది సామి. నీ పార్టీకి అది కూడా రాలేదుగా. ఇప్పుడు చెప్పు ఎవరు చావాలో? మనకేం కర్మ? నీకు 24 కాదు, నేను 3 రెట్లే. అప్పుడు 48 అన్నాను, ఇప్పుడు 72 సీట్లు ఇచ్చి పవన్ కళ్యాణ్కి 72 సీట్లు ఇస్తానని చెప్తున్నా. నీకు సీట్లు ఇచ్చే సత్తా ఉంటే నీ బతుకు ఎట్టా ఎందుకు తయారయ్యిద్దే? 27% ఉన్న కాపులు, అంటే 30% ఉన్న కాపులు 50 మందిని, 175లో 30% ఎంత? 50 మంది కాపులు నిలబెట్టి 70-80 మంది బీసీలను నిలబెట్టి నేను గెలిపిస్తా. ఏందే పవన్ కళ్యాణ్ నువ్వు గెలిపిస్తా? ముందు నీకు నువ్వు గెలుస్తావు లేదు చూసుకోపాలు. బీజేపీ తొత్తులకు ఓట్లేసిన వాళ్ళందరూ ఇప్పుడున్న 3 పార్టీలు శాపగ్రస్తులు అవుతారు. వినండి ఈ మాట, వినండి. 100లో 100 నెరవేరాయి. మీ కుటుంబం శాపగ్రస్తం అవ్వాలి అంటే ఈ తొత్తులకి, ఈ నరహంతకులకి, చంపేద్దామన్నోళ్ళకి ఓటేయండి. తస్సదియ పాలు, వేరే వాళ్లకు ఓటేస్తే శపిస్తానంటావేంది? నీ శాపనార్థాలకి అంత పవర్ లేదు గానే, ఇంక బయలుదేరు.